అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరాం. శ్రీ మాత్రే నమః. సెప్టెంబర్ నెల 10వ తారీఖు 2024 సంవత్సరం మంగళవారం నాడు వృశ్చిక రాశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల సెప్టెంబర్ నెల తేదీ 10వ తేదీ సంవత్సరం 2024 సంవత్సరం తేదీ సప్తమి నక్షత్రం అనురాధ కరణం గర వనిజ పక్షం శుక్లపక్షం యోగం విష్కుమాంబ రోజు మంగళవారం జన్మరాశి వృశ్చిక రాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:52 నుండి 12:42 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:23 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 3:24 నుండి సాయంత్రం 4:58 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 9:10 నుండి 10:44 వరకు ఉంటుంది. ఈ రోజు దిశ శూల ఉత్తరం అనగా ఉత్తరం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం 4వ పాదము, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే అరవకండి. మీరు ఈరోజు రాత్రిలోపు ఆర్థిక లాభాలను పొందగలరు. ఎందుకంటే మీరు ఇచ్చిన అప్పు మీకు తిరిగి వచ్చేస్తుంది. సాధారణ పరిచయస్తులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి. ఎప్పుడూ వెలుగు దిశగా చూడండి. మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది. ఒక పిక్నిక్కి వెళ్ళడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చును. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు నిర్వహించే విధానం నచ్చుకోలేరు, కానీ మీకు చెప్పకపోవచ్చును. ఒకవేళ ఫలితాలు మీరు కోరుకున్నట్టుగా రాకపోతే అప్పుడు మీ వైపు నుండి పరిశీలన చేసుకోండి. అది తెలివైన పని అవగలదు. ఈరోజు మీరు బంధాల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటారు. మీరు సాధ్యమైనంత వరకు మీ సమయాన్ని కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఈరోజు మీ భాగస్వామితో చాలా సంతోషంగా ఆనందంగా గడుపుతారు. ఇలా చేయడం వల్ల మీరు అన్ని సమస్యలను మర్చిపోతారు. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. ఊహించని విధంగా ఇతరులతో విరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. గృహమున విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకోండి. ఆర్థిక పరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీరు ధనార్జన చేస్తారు. మీ మాటలను కఠినంగా వాడుతారు. చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు. అనుకోని రొమాంటిక్ వంపు మీ రెజ్యూమ్ని పంపించడానికి లేదేంటో కొన్ని అనివార్య కారణముల వల్ల కార్యాలయాల్లో మీరు పూర్తి చేయని పనులు మీరు మీ యొక్క సమయమున ఈరోజు సాయంత్రం ఆ పని కొరకు వినియోగించవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీలో అన్ని గొప్ప గుణాలను ఎంతగానో పొగడటం మీకు మరోసారి పడిపోవడం ఖాయం. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు వారికి లభించిన అవకాశాలను జారవిడవకుండా చూసుకోవాలి. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. వృత్తి వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామి బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి. ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి. ఆదర్శమైన జంట అనిపించుకోండి. ఇంట్లోని సానుకూల వైబ్రేషన్లను పిల్లలకు కూడా అందుకుంటారు. ఇంకా ఇంట్లో నెలకొన్న ఆహ్లాదకరమైన ప్రశాంతతను సామరస్యతను అనుభవిస్తారు. వృత్తి వ్యాపారాలలో మీ తండ్రి గారి సలహాలు మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. కుటుంబంలోని ఒక మహిళ ఆరోగ్యం ఆందోళనకు కారణం కావచ్చును. మీ ప్రేమికురాలికి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు. ఆఫీసులో ఈ రోజు మీరెంతో స్పెషల్ గా ఫీల్ అవుతారు. రోజు చివరిలో మీరు మీ కుటుంబానికి సమయం కేటాయించాలి అని చూస్తారు. కానీ మీరు మీకు దగ్గర వారితో వాగ్వాదానికి దిగటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం చెడిపోతుంది. మీ వైవాహిక జీవితం ఈ రోజు పూర్తిగా వినోదం ఆనందం అల్లరిమయంగా సాగనున్నది. మీ భావనలపై మీరు నియంత్రణ చేయాలి. మీరు ఒకవేళ కొద్దిగా ఎక్కువ డబ్బు సంపాదిద్దామనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో మదుపు చేయండి. మీకు ఓర్పు కొద్దిగానే ఉంటుంది, కానీ జాగ్రత్త. అసమతుల్యంగా వాడే పరుషమైన మాటలు మీ చుట్టారా ఉన్నవారిని అప్సెట్ చేస్తాయి. ఏ విధమైన వ్యాపారం మరియు లీగల్ సంబంధ పత్రమైన పూర్తిగా చదివి గూఢార్థాలేంటో అర్థం చేసుకునేది సంతకం చేయకండి.
మీ జీవితంలో ఏదో ఉత్సాహభరితమైన సంఘటన జరుగుతుందని బహుకాలంగా ఎదురు చూస్తుంటే కనుక మీకు తప్పక రిలీఫ్ దొరుకుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకోసం నిజంగా ఏదో స్పెషల్ చేయవచ్చు. అదృష్టం పైన ఆధారపడకండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోండి. అదృష్ట దేవత బద్ధకం గల దేవత. తనకు తానుగా ఆవిడ ఎప్పటికీ మీ దగ్గరికి రాదు. మీ బరువును తగ్గించుకోవడానికి ఇది అత్యవసరమైన సమయం. మీ ఆరోగ్యాన్ని తిరిగి పొందడానికి వ్యాయామాలు మొదలుపెట్టండి. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. కుటుంబ వేడుకలు కొత్త స్నేహితులను ఏర్పరుస్తాయి. కానీ ఎంపికలో భద్రంగా ఉండండి. మంచి స్నేహితులనే వారు నిధి నిక్షేపం వంటి వారు. మంచి స్నేహితులు పదిలంగా దాచుకోవలసిన వారు. మీ స్నేహితుని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకే మీకు గుండె జోరు పెరిగి రాయి దొర్లుతున్నట్లుగా కొట్టుకుంటుంది మీ గుండె. ధైర్యంతో వేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. మీకు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులను బాధకు గురి చేస్తాయి. దీని కొరకు మీరు మీ సమయమును మొత్తం కేటాయిస్తారు. మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది. తను మీ ముందు బెస్ట్ ఈవ్గా సాక్షాత్కరించడం ఖాయం. పని మధ్యలో కొంతసేపు విశ్రాంతిని తీసుకుని రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించండి. ఇతరుల సహాయంతో మీరు ధనాన్ని సంపాదించగలరు. దీనికి కావాల్సింది మీ మీద మాకు నమ్మకం. కుటుంబంలో శాంతిదూతలా పనిచేస్తారు. పరిస్థితి అదుపులో ఉంచడానికి ప్రతి ఒక్కరూ మాట్లాడే సమస్య గురించి ఒకసారి వినండి. మీ స్వీట్ హార్ట్ కి మీ భావనను ఈ రోజే అందచేయాలి. రేపైతే ఆలస్యం అయిపోతుంది. మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి, సృజనాత్మకత గల ప్రాజెక్టుల గురించి పనిచేయడానికి కూడా ఇది మంచి సమయం. పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. ఆఫీసులో మీ పనికి మెచ్చుకోలు దక్కవచ్చు. హై ప్రొఫైల్ కళ అంటే గొప్ప గత చరిత్ర కలవారని కలిసినప్పుడు బెరుకుగా మారిపోయే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి. జీవితంలోనే చీకటి రోజుల్లో ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి. మీరు అరుదుగా కలిసే వ్యక్తులకు సమాచారం అందించడానికి మంచి రోజు. యోగా, ధ్యానం మిమ్మల్ని మంచి రూపులోనూ మానసికంగా ఫిట్ గా ఉంచగలుగుతాయి. మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. మీరు ఇచ్చే పెద్ద పార్టీలోకి అందరినీ చేర్చుకోండి. అది మిమ్మల్ని మీ గ్రూప్ అంతటికీ అవసరమైనప్పుడు ఈవెంట్లను నిర్వహించడానికి తగినట్లుగా తయారు చేసేందుకు అవసరమైన ఆ ఎక్కువ ఎనర్జీ బిట్ ను మీకు ఇస్తుంది. మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాలం బంధం కావచ్చును. మిమ్మల్ని దగ్గరగా పరిశీలించి చూసేవారికి కుతూహలాన్ని కలిగించేలాగా మీ స్టైలు, అసమాన రీతిలో పనిచేసే తీరులను, మీ పని నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి కొత్త చిట్కాలు, టెక్నికలను అవలంబించండి. మీ హాస్య చతురత మీకు గల బలం. ఈ జీవిత భాగస్వామి అనుకోకుండానే ఏదో చక్కని పని చేయవచ్చు. అది నిజంగా మీకు మరుపురానిదిగా మిగిలిపోవచ్చు. ఈ రోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. అసలు అనుకోని మార్గాల ద్వారా ఆర్జించగలుగుతారు. ఈ రోజు పిల్లలు, కుటుంబం ప్రాధాన్యతను పొందుతారు. మీరు మంచిగా డెవలప్ అవడంతో మీ ప్రేమకై జీవితం మెరుగైన మలుపు తీసుకుంటుంది. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావంగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్య కాదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ. దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈ రోజు మీ ధనాన్ని తిరిగి పొందగలరు. మీ తెలివితేటలు, మంచి హాస్య చతురత మీ చుట్టారా ఉన్నవారిని మెప్పిస్తుంది. ప్రేమకి ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది. కొత్త భాగస్వామిత్వం ప్రమాణపూర్వకమైనది. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో గడపడానికి మీకు సమయం దొరుకుంటుంది. మీ ప్రేమైన వారు పొందిన ప్రేమనురాగాలకు ఉబ్బి తబ్బిబ్బైపోతారు. మీకో విషయం తెలుసా? మీ భాగస్వామి నిజమైన ఏంజెల్. నమ్మరా? కాస్త గమనించండి. ఈ రోజు మీకు ఈ వాస్తవం తెలిసి రావడం ఖాయం. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు సంపద, ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ఆరోగ్యం, కుటుంబం, వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేవు. వృశ్చిక రాశి వారికి మంగళవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 7. పరిహారం వచ్చి విష్ణు భగవానుడు లేదా దుర్గాదేవి దేవత వద్ద కాంస్య పాత్రలు సమర్పించండి మరియు గొప్ప ఆరోగ్యాన్ని ఆస్వాదించండి. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.